నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. పుష్పరాజ్ దారిలోనే రాజాసాబ్ నడవబోతున్నాడా? డిసెంబర్ 5th రాజాసాబ్ రిలీజ్ అవబోతుందంట. అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ 16th రాబోతోంది. పోస్టర్ని చూస్తే చాలా రకాల హిడెన్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్ గారు ఆయనతో మాట్లాడదాం. నమస్తే. సో ఒకసారి పోస్టర్ బాగా అబ్జర్వ్ చేస్తే 16th ఇచ్చారు. అంటే పుష్ప డేట్కే మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 yearకి రాజాసాబ్ రాబోతుంది. అంటే ఏంటి, బన్నీని ఎలా ఫాలో అవుతున్నాడా లేకపోతే ఏంటి అసలు దీనికి ఆ డేట్కి ఏంటి? సలార్ కూడా డిసెంబర్లోనే వచ్చిందిగా, కాకపోతే 22nd. సో ఒక ఫ్రైడే అలా దొరికింది. దానికి ఎందుకు అంత ఇది అంటే ఎగ్జాక్ట్గా ఆ డేట్కి రిలీజ్ చేయడానికి ఏంటి రీజన్స్? అట్లా ఏం లేదు, హ్యాపీగా. ఈ రోజుల్లో ఏమైందంటే టాకీ పార్టీ ఎంత ఈజీగా పూర్తయినా విఎఫ్ఎక్స్ కంటూ కొంచెం టైములు పడుతున్నాయి. విఎఫ్ఎక్స్ టైంని ఊహించుకొని నువ్వు ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా కూడా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ June 16th రిలీజ్ అవ్వబోయే ఒకవేళ ఆ టీజర్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా అంటే ఉచిత సలహాలు వస్తే దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక టైం 6 నెలలు అంతే. ఎలా అయితే August 15th పుష్ప వస్తామని అనుకొని చిన్న వాయిదా పడిందో ఆ చిన్న వాయిదా కాస్త ఆ 5th వెళ్ళింది. సేమ్ ఇంతే, ముందు ఒక టీజర్ రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించి ఇన్ కేసు ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. ఈవెన్ కన్నప్ప కూడా అంతే కదా. సో అవి చూసుకుంటారు, అంతమించి ఇంకేం లేదు. హారర్ ఈజ్ ఎ న్యూ హ్యూమర్. అంటే ఎంత భయపెడితే అంతగా నవ్వుకోవచ్చు అంట ఈ మధ్య. అదేంటో నాకు అర్థం కాల. లాస్ట్ పోస్టర్ చూస్తే ప్రభాస్ ఒక లుక్లో, అంటే ఒకప్పుడు ఈ కోటని ఏలిన రాజు ఆయన ఇందులో ఉండేవాడు అన్నట్లుగా ఒక లుక్. సేమ్ అదే కోట ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ యాంగిల్లో ప్రభాస్ పెద్ద ప్రభాస్కున్న ఫోటోకి ఈ రెడ్ కలర్వి కప్పుతారు కదా, ఏది బాహుబలిలో దేవసేనని తీస్తారు రమ్యకృష్ణ, ఆ టైప్ ఆఫ్ లాగితే వచ్చి ఆ ఫోటో ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ ఫోటో బయటపడిందో దాంట్లో ఉన్నటువంటి దాగున్న నిధి కూడా బయటకు వచ్చేసింది. బట్ నిధి అనేది ఇప్పుడు నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో మామూలుగా 500 notes అనేవి న్యూ 500 notes ఉన్నాయి. మామూలుగా నిధి అనేది ఏంటి, ఇప్పుడుతో ఏదో నోట్లు లేకపోతే గోల్డ్ వాట్ సంథింగ్ ఉంటుంది. బట్ ఇది న్యూ 500 notes ఉన్నాయంటే ఏంటి అనేది మళ్ళీ చెప్తా. అక్కడ చిల్లర దాచుకున్నారు, ఈ ఎట్లో ఓ రకంగా అక్రమంగా సంపాదించిందో అక్కడ పెట్టారు, ఓకేనా. దాన్ని ప్రభాస్ వెలికి తీసే ప్రయత్నంలో పోస్టర్ది అది తీశాడు. అంతేగాని ఇదంతా ఆ రాజుకు సంబంధించిన నాణేలు మనులు మాణిక్యాలు కాదు. ఆ హాల్లో అట్లా ఇబ్బడి ముబ్బడిగా పెట్టరు. ఎప్పటిదో పురాతన కోటే, ఆ చెక్క తీసి అందులో నోట్లు పెట్టారు. సింపుల్గా చెప్పాలి అంటే రవితేజ సినిమా ఏంటి, రాజా ది గ్రేటా, రవితేజ కలెక్టర్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేసింది, రైట్ రీమేక్ వచ్చింది. అదేదో గోడలో కడతాడుగా జగపతి బాబు, గోడలో కడతాడు జగపతి బాబు, అట్లా పేర్చారు అంతే, అంతమించి ఏమీ లేదు. మరి ఎక్కువ ఆలోచించొద్దు. కాకపోతే ఆ కోటలోకి ఎవడు పోకుండా ఓ భయానక వాతావరణాన్ని సృష్టించారు. అది మనం సినిమా అంతా చూస్తూ ఉంటాం, అయిపోతుందని. ప్రభాస్ దాన్ని ఛేదించినట్టుగా ఈ పోస్టర్ తెలుస్తుంది. ప్రభాస్ దాన్ని ఛేదిస్తాడా లేకపోతే అదేంటది ఆ ఫిలిం మంచు మనోజ్ బాలకృష్ణ ఉంటారు, కోటకు సంబంధించి చేస్తారు చూడు, కొద్ది రోజులు వీడే అలాగ వచ్చినట్టుగా భయపెట్టడం, కోట మంది ఎవరిని టచ్ ఇక్కడే మణికొండలో అదే ఎవరిని టచ్ చేయకుండా ఆయన వచ్చి పూనాడు అన్నట్టుగా వీడే ఎత్తుకొని తిప్పడం, అట్లా కొంచెం భయపెట్టడం. ఇన్ కేస్ ఒకవేళ ఆ ఫేసు ఈ ఫేసు ఒకటే కాబట్టి ఈయనకు సంబంధించిన తాతలాస్తే అది, కాకపోతే అప్పుడు ఉన్నదంతా అమ్మేసి ఇప్పుడున్న డబ్బులకి మార్చేసి దాన్ని అక్కడ దాచి కూడా ఉంచవచ్చు, అదే కోటలో భద్రపరిచి ఉండొచ్చు. ఆ కోటకి వెళ్ళే సాహసం ఎవడు చేయడు, ఎందుకంటే పురాతన కోట, పైగా హారర్ సినిమా అంటే ఖచ్చితంగా మనం భయపడాలి. ఆ సెటప్ అంతా అలాగే ఉంటుంది. చాలా వచ్చాయి కదా, అదే రాజుగారి గది అని, రాజుగారిది ఒక కోట ఉంటుంది, దాన్ని ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, దాన్ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఎవడో ఒకటి దాన్ని కాపాడుతూ రావడం, సంథింగ్ ఏదో ఉంటుంది కదా, టచ్ చేస్తే నరికేస్తున్నట్టుగా ఒక దెయ్యం రావడం, అంతా అంటే రిపీటెడ్ వర్షన్ అయితే కాదా 100%? బేసికల్లీ హారర్ సినిమాలు అన్నీ ఒకలానే ఉంటాయి, నువ్వు ఎలా చూసుకున్నా సరే. అడవిలో నువ్వు అనుకోకుండా పోతే బంగ్లా దొరకడమో, అందులోకి వెళ్ళి మీరు భయపడి రావడమో, లేదా ఏదో ఒక పాత థియేటర్, పాత హౌస్, వాట్ ఎవర్ అనుకోకుండా అందులోకి పోతారు,
పోయిన తర్వాత ఆ రూము ఈ రూము వెతుక్కుంటూ వనికి చేస్తారు. ఇంతకు మించి తర్వాత ఈ దయ్యాలు మంచివే చెడ్డవి కావు అని తెలుసుకొని వాటి మీద జాలి పడతారు. అయ్యో పాపం దయ్యం ఎంత మంచిదో అని చెప్పేసి. శబ్దం సినిమా నాకు కొంచెం ఇదిగా అనిపించింది. స్టార్టింగ్ అంతా శబ్దాలతో దంచి కొట్టాడు. 42 ఆత్మలు ఉంటాయి. అదేంటో మనుషుల్ని కింద వేసి మీదేసి కొడతానే ఉంటాయి. సరే బాగానే తీసారులే అనుకుంటే లాస్ట్గా దయ్యాలని మంచి దయ్యాలు అక్కడ ఉన్న హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని విషమిచ్చి చంపితే తయారై అక్కడ తిరుగుతున్నది. ఇంకా దయ్యం మీద జాలేసాక సినిమా ఏం సాగుద్ది? లేదు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా పడుకుంది. సేమ్ ఇవే సిచ్యువేషన్స్ మోస్ట్లీ. కొన్ని సినిమాలు ఏంటంటే ట్రైలర్ చూస్తే చాలు వెన్నులో వణుకు పుట్టాలి. ఇప్పుడు మా ట్రైలర్ చూడు, అజయ్ దేవగన్ అండ్ కాజోల్, అదేంటిది ఆడపిల్లల్ని మింగేసే మరి చెట్టు ఎందుకు మింగుతుంది ఏంటి సిచ్యువేషన్ అనేది ఛేదించుకుంటూ వెళ్ళారు. ట్రైలర్లోనే నీకు ఆ ఇంపాక్ట్ వచ్చింది. సినిమాలు ఉంటాయి, హారర్ సినిమాకి ఒకటే ఎలిమెంట్, కథ కాదు. హారర్ సినిమాకి కథ అడిగామంటే మనకన్నా పెద్ద వీపీ ఇంకెవడు ఉండడు ప్రపంచంలో. ఒకటే అడగాలి, భయపెట్టిందా లేదా, దట్స్ ఆల్. భయపడ్డావా లేదా, అంతే. డబ్బులు కొరత కాదా? అందుకే కదా థియేటర్స్లో అంతకుముందు కొన్ని సినిమాలకు ఛాలెంజ్లు కూడా చేశారు. ఒంటరిగా చూస్తే నీకు ₹1,00,000. బట్ ఇప్పుడు చంద్రముఖి లాంటి ఇప్పుడు ఒక చంద్రముఖి 2 రిలీజ్ అయింది. బట్ అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలి కదా, అంటే వర్కౌట్ అవ్వాలి కదా. కొనసాగింపులు మన ఇష్టం. ఇప్పుడు రాజుగారి గది అన్నావు, అది గది 3, గది 4, గది 5, గది 26 కూడా వస్తుంది. కాంచన 25 కూడా వస్తుంది. బట్ కొనసాగింపుల్లో కూడా నువ్వు మొదట ఉపయోగించినటువంటి మ్యాజిక్ కొనసాగించగలగాలి. ఆ కొనసాగింపుల్లో బాగా వర్కౌట్ అయింది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ కంజూరింగ్. కంజూరింగ్కి ఎంతమంది ఎన్ని రకాల రివ్యూస్ ఇచ్చినా సరే, అండ్ అదొక టైప్ ఆఫ్ యూనివర్స్ అంతే. రైట్. ఒకప్పుడు సంవత్సరం షూటింగ్ జరుపుకొని రిలీజ్ అయితేనే ఇంత లేట్ ఏంట్రా అని అడిగే టైము ఇప్పుడు సినిమాలు 4-5 సంవత్సరాలు పడుతున్నాయి. నాకు తెలిసి రాజాసాబ్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి 5 years, షూటింగ్ స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి కల్కి కూడా 3 years పట్టింది. కల్కికి ఓకేలే, అది డీసెంట్ టైము అంత దీనికి. కాకపోతే రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు నువ్వు బడ్జెట్ని మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 కోట్ల బడ్జెట్, నేను హారర్ చూపించాలనుకున్నాను. హారర్ చూపించాలంటే నీకు మొత్తం ఇంకా వర్క్ అంతా టెక్నికల్ వర్కే ఉంటుంది. నీ భయపడుడు కొంచెం, టాకీ పార్ట్ ఇంతే, టెక్నికల్ పార్ట్ ఇంత. కాకపోతే ఏంటంటే సినిమాకి మన టెక్నికల్ వాల్యూస్ రోజుకి పెరుగుతున్నాయి. చాలా రియలిస్టిక్వి, ఇంకా అంతకు మించినవి వస్తున్నాయి. ప్రభాస్ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నువ్వు నీ సినిమా ఈ కథ అనుకొని నువ్వు 3 ఏళ్ళు అనుకున్నావు అనుకో, 3 ఏళ్లలో నిన్ను తలదన్నే రేంజ్ 4 వచ్చి పడుతున్నాయి గ్రాఫిక్స్తో. తర్వాత చూసి ఉంది అంటున్నారు జనాలు. సో అలా అనిపించకుండా ఉండడానికి వాళ్ళు ఇంకా ప్రయత్నించాల్సి వస్తుంది. అలా అని నువ్వు హాలీవుడ్కో కాలిఫోర్నియాకో వెళ్ళొచ్చు నువ్వు అనుకున్నట్టుగా. అంతెందుకు, ఇప్పుడు లయన్ కింగ్ లాగా, ముఫాసా లాగా నిజంగా దించవచ్చు కూడా మక్కికి వేరే ప్రపంచాన్ని. యూ కెన్. కాకపోతే దానికి బడ్జెట్ ఇంత అవుతుంది. ఆ బడ్జెట్ని మళ్ళీ మనం ఇక్కడ తిరిగి రప్పించుకోవడం కష్టం ఆ కథకి. సో ఇక్కడ నువ్వు 50 కోట్లే పెట్టాలి. 50 కోట్లే పెట్టినప్పుడు ఆకు ఒక్క కలితే ఎవరితోనో చేయించుకోవాలి. వాడు నీకు ఒక టైం ఇస్తాడు, ఇంతలో చేయిస్తాను అని. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీసం తిప్పి తొడగొట్టి నేను చేసేస్తా అని ప్రాజెక్టులన్నీ తీసేసుకుంటున్నారు. అక్కడ తేడాలు వస్తున్నాయి. వాడు నిజంగా పనిమంతుడో కాదో అని. కొంతమంది ఉంటారు వర్క్ని 10 పైసల్లో కూడా ఓ రేంజ్ వర్క్ చేయించుకునేవాళ్ళు. లైక్ మన ప్రశాంత్ వర్మ, హనుమాన్. ఇంకా చెప్పాలంటే అడివిశేష్ ఏదో ఒక గూఢచారి సంథింగ్ ఏదో ఫిలిం 2.5-3 years చేశాడని విన్నాను. బలంగా టైట్ షెడ్యూల్స్ వేసి కొట్టాడంట. రైట్. సో ఇట్లా కూడా ఉంటారు. తక్కువ బడ్జెట్లో అత్యంత పనిమంతులను ఎంచుకొని పని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. డిపెండ్స్ అది. ఇంకా మనం దాన్ని ఇంకేం చెప్పలేము. కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాకి అంటావా, మారుతి గత ప్రతి సినిమాలకు మించి అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది. దీన్ని ఇక్కడ ఉపయోగించాలి. పైగా ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టు ఉండే, ఎందుకంటే దీన్ని నువ్వు 2 తెలుగు రాష్ట్రాల్లో వెయ్యవు. ఆయన పాన్ ఇండియా అయ్యాడు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి జపాన్లో వదిలేవనుకో, ఎక్కడన్నా తేడా వస్తే వాడు హిహి అంటాడు. ఆ హిహి అనే ఛాన్స్ వాడికి ఇవ్వద్దు. ఇక్కడ మెరుగుదిద్దాలి. కొంచెం టైం పడుతూ ఉంటుంది, టెక్నికల్ టైమింగ్స్ అయ్యి. ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీ పరంగా? మీరు పోస్టర్స్ టీజర్స్ చూస్తేనే కొంచెం గెస్ చేసి చెప్తారు సినిమా ప్రభావం ఎలా ఉంటుంది అనేది. నాకు నచ్చింది, ఆఫ్ కోర్స్. 2000 CR ఫిలిం అది చెప్పలేను. నాకు పోస్టర్ బాగా నచ్చింది. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.